హాయ్, గుడ్ మార్నింగ్. ఈరోజు మా ఇంట్లో బెండకాయ ఫ్రై అండి. దోశలు, అప్పడాలు. కడాయిలో నూనె వేడెక్కాక ఆవాలు, మినపప్పు, శనగపప్పు, కొంచెం జీలకర్ర, ఎండుమిర్చి, గుబ్బగ్గుమంటుంది. నూనె బాగా వేడెక్కిందండి. తర్వాత బెండకాయ ముక్కలు, పెద్ద ముక్కలు పోస్తున్నాము. స్పీడ్ కళాయి వాడుతున్నాము. బాగా కలుపుకొని సిమ్లో పెట్టుకొని మగ్గనివ్వాలి. తర్వాత మూత పెట్టుకొని కొంచెం మగ్గనివ్వాలి. బెండకాయ పెద్ద ముక్కలు అయితే ఈ సైజులో ఉంటే మూత పెట్టుకోవాలండి. మరీ సన్నగా తరిగితే మూత పెట్టకూడదు. పప్పు, టమాటాకి కందిపప్పు, ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు, కొంచెం కరివేపాకు, టమాటా వేసి ఉడకబెట్టుకోవాలి. పప్పు ఉడకబెట్టుకున్నామండి. ఇప్పుడు బెండకాయ ఫ్రైకి పప్పు కడుపుకొని కొంచెం పసుపు, ఎక్కువగా పసుపు తినేవాళ్ళు పసుపు వేసుకోవచ్చు. ఇంకా కారము, ఆల్రెడీ ఎండుమిరపకాయలు వేసాం కదండి, కొంచెం వేసుకోవాలి. తర్వాత కూరకు సరిపడా ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. తర్వాత మళ్ళీ ఒకసారి పొయ్యి సిమ్లో ఉంచుకొని మగ్గనివ్వాలి. ఇప్పుడు అట్లకి పిండి రెడీ చేసుకున్నాం. దోశలు వేద్దాం. తర్వాత కొంచెం ధనియాల పొడి వేసి కలుపుకోవడం. బెండకాయ ఫ్రై చక్కగా మగ్గింది. తర్వాత దోశ వేసుకొని పప్పుల పొడి అండి, కందిపప్పు, మినపప్పు, పెసరపప్పు అన్నీ వేసుకున్నది. పప్పుల పొడి చల్లుకుంటున్నాం. పప్పుల పొడి దోశ.